బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలను కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ టమాటా ఆయిల్లో ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కూడా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత, అంటే పులుసు మసులుతున్నప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పులుసు దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.